ఆరుట్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆరుట్ల మండలంలో ఒక స్కూల్ని కూడా మోడల్ స్కూల్గా స్థాపించి దాన్ని కంప్లీట్ ఫెసిలిటీస్ అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో ఏ రకంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఆ స్కూల్లో పెట్టి తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ని ప్రారంభిస్తే ముందు ఏదైతే అడ్మిషన్లు చేయనీకి అడ్మిషన్లు కాక విద్యార్థుల దగ్గరికి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళే పరిస్థితికి వెళ్ళి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు అంటే అడ్మిషన్ లేవు నో అడ్మిషన్ బోర్డులు పెట్టేదాకా అంటే పెట్టే పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఎంత చిత్తశుద్ధితోటి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ కింది స్థాయికి వెళ్ళి అంటే ఎల్కేజీ నర్సరీకి వెళ్ళి గ్రాడ్యుయేషన్ కోర్స్ వరకు కేజీకి వెళ్ళి పీజీ వరకు విద్యార్థులందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విద్యార్థులకు అందించాలని చెప్పి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ఈ రెండే ఈ ప్రభుత్వ ప్రథమ లక్ష్యము అనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ఇవన్నిటిపైన అవగాహన లేకుండా ఈ విషయాలపైన చర్చించకుండా ఈ విషయాలను ఏదైతే యాక్సెప్ట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్న ఇంత మంచి స్కీమ్స్ని మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇటువంటి స్కీమ్స్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పాల్సింది పోయి సిగ్గుశరం లేకుండా ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. అవును, ఈరోజు నేను చాలా బలంగా గట్టిగా చెప్పగలుగుతా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక గ్రూప్ 1 పరీక్ష కానీ గ్రూప్ 2 పరీక్ష కానీ గ్రూప్ 3 పరీక్ష కానీ డిఎస్సి పరీక్ష కానీ హెల్త్ డిపార్ట్మెంట్లు పరీక్షలు కానీ ట్రాన్స్కో జెన్కో పరిధిలో పరీక్షలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరీక్షలు కానీ ప్రతి పరీక్షను కూడా ఏ ఒక్క లీకు లేకుండా గత 2 సంవత్సరాలలో ఏ చిన్న పేపర్ లీకులు జరగకుండా 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి చిత్తశుద్ధి తోటి మేము పరీక్షల్ని నిర్వహించినము. మరి మేము నిర్వహించిన తరహాలో గత 12 సంవత్సరాల్లో మీకు నిర్వహించడానికి శాతనైందా శాతం కాలేదో యావత్ భారతదేశం గమనించింది. నిర్వహించడానికి మీకు శాత కాకపోతేనే లీకులైతేనే మొన్న భారతదేశ యువకులు నరేంద్ర మోడీ గుయ్యమనే విధంగా చెంప మీద చెల్లుమని కొట్టే విధంగా నరేంద్ర మోడీకి బుద్ధొచ్చే విధంగా భారతదేశ యువత మొన్న ఏ రకంగా చేసిందో మనం అందరం కూడా గమనించినాం. ఇప్పటికన్నా రామచంద్రరావు కొంచెమన్నా సోయి తెచ్చుకొని ఏదో నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదో ఒకటి మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులని యువకులని రెచ్చగొడితే మాకు లాభం చేకూర్చవచ్చు, లేదా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దాన్ని డైవర్ట్ చేయనీకి కేంద్ర ప్రభుత్వం పైన వస్తున్న ఆరోపణలని డైవర్ట్ చేయనీకి రామచంద్రరావు నోటికి వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే రేపొద్దున తెలంగాణలో ఉన్న ఇదే విద్యార్థులు యువకులు ఎవరైతే 2.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో నిన్ను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి రామచంద్రరావు గారికి సూచిస్తున్నా. నిజంగా నువ్వు ఏ విషయం పైన చర్చ పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటే 12 ఏళ్ల కేంద్రంలో విద్యా వ్యవస్థ పైన మీరు ప్రవేశపెట్టిన స్కీమ్స్ పైన 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన స్కీమ్స్ పైన చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. విద్యా వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కోసం మేము ఏ రకంగా పనిచేస్తున్నామో ప్రతి విషయం పైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి 12 ఏళ్ల మీ కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన మీరు ఏ రకంగా పనిచేస్తున్నారో దానిపైన చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిజంగా సోయి ఉంటే భారతదేశ యువకులకి ముందు క్షమాపణ చెప్పు. ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే 12 సంవత్సరాలలో 24 కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉండే. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. 12 సంవత్సరాలు అంటే 24 కోట్ల ఉద్యోగాలు మీరు కల్పించాల్సి ఉండే. ఈరోజు కేంద్ర పరిధిలో ఉద్యోగ అవకాశాలని మీరు నాశనం చేసిండ్రు. ఆలోచన లేని స్కీమ్స్ తీసుకొని వచ్చి ఆలోచన లేని పథకాలు తీసుకొని వచ్చి కేంద్రం పరిధిలో ఏదైతే ఇవ్వాల్సిన ఉద్యోగ అవకాశాలని ఈరోజు విద్యార్థులకి రాకుండా మీరు చేసిండ్రు.
కేంద్ర సంస్థలుగా ఉన్న అనేక సంస్థల్ని ప్రైవేట్ సంస్థలకి మీరు అప్పచెప్పిర్రు, అమ్మేసిండ్రు. దానివల్ల భారతదేశ యువతకి కేంద్ర పరిధిలో రావాల్సిన ఉద్యోగ అవకాశాలను యువత కోల్పోయినరు. అవన్నీ విషయాల గురించి చర్చించమంటే దేవుళ్ళ పేరుతోటి రాజకీయాలు చేసి ఇన్ని రోజులు పబ్బం గడిపినరు. ఇప్పుడు భారతదేశ యువత అందరూ కూడా ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే యువతకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా తప్పనిసరిగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ప్రభుత్వంలో రంగంలో ఉన్న ఉద్యోగ ఖాళీలన్నింటినీ కూడా అతి త్వరలోనే భర్తీ చేస్తాము. అతి త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఏదైతే 7,000 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవాళ రూపు దానిపైన కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది. దానితో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ కూడా దాదాపు 20,000 పైచీలకు ఉద్యోగ నోటిఫికేషన్లకు ఆల్రెడీ ఫైనాన్స్ దగ్గర అప్రూవల్కి క్లియరెన్స్ ఉంది. అది క్లియరెన్స్ అయినాక అది కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మేము ఇచ్చిన మాట మేరకు తెలంగాణ విద్యార్థులకు యువత పక్షాన చాలా చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి మేము పనిచేస్తాము. అదే చిత్తశుద్ధి బాధ్యత నీకుంటే 12 సంవత్సరాలు మీరు ఏమి ఇచ్చారు యువతకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకి కేంద్ర ప్రభుత్వం వల్ల ఏమి లాభం చేకూరింది, ఎన్ని మీరు డబ్బులు విద్యా వ్యవస్థ కోసము కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినరు, అవన్నిటిపైన ఆధారాలు తీసుకొని వచ్చి తెలంగాణలో విద్యార్థులకి ప్రజలకి తెలియజేసే విధంగా నువ్వు మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది తప్ప అవన్నీ మాట్లాడకుంటే ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రామచంద్రరావుని హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో దాని గురించి చెప్పిన జెన్జీకి అవకాశం కల్పించాలని చెప్పి, యువతకి అవకాశం కల్పించాలని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము పల్మూరి వెంకట్ని ఎమ్మెల్సీగా నియమించినప్పుడు 30 సంవత్సరాలు నిండి 2 నెలలు ఎలిజిబిలిటీ రాగానే 30 ఇయర్స్కి ఎలిజిబిలిటీ రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి పెద్దలు అందరూ కలిసి, డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి యువతకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రోజు పల్మూరి వెంకట్కి అవకాశం ఇచ్చారు. 35 సంవత్సరాలు నిండగానే 37 సంవత్సరాలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభకు అవకాశం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు యువతని ప్రోత్సహించే విధంగా, యువతకు అవకాశాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఉద్యమం ప్రారంభం కాకముందే పనిచేసింది. తప్పనిసరిగా రేపొద్దున కూడా అదే రకంగా పనిచేస్తుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఈరోజు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎంతమంది యువకులకు అవకాశం కల్పించింది, కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా భారతీయ జనతా పార్టీ పాలిట రాష్ట్రాలలో 35 సంవత్సరాల లోపల ఉన్న వారికి ఎంతమందికి మంత్రి అవకాశం కల్పించారో ముందు వారు దానిపైన స్పష్టత ఇచ్చి వేరే అంశాల గురించి మాట్లాడితే బాగుంటుంది. ఒక విషయం, ఫీజ్ రియంబర్స్మెంట్ అంశం అనేది న్యాయస్థానంలో ఈరోజు కోర్టు పరిధిలో ఉంది. గత ప్రభుత్వము ఏదైతే సుమారు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఫీజ్ రియంబర్స్మెంట్ పైన, ఒక్కొక్కటిగా దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము. దానిపైన కూడా మా పార్టీ సహచర విప్ పూర్తి డీటెయిల్స్ తోటి వీర్లాయలయ్య గారు దానిపైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీకు చెప్తారు. గత ప్రభుత్వం ఎన్ని బకాయిలు పెట్టిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని బకాయిలు చెల్లించినాము, మిగతా ఎప్పటి వరకు చెల్లిస్తాము, వారు దానిపైన స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ఫీజ్ రియంబర్స్మెంట్ 6,000 crores లాస్ట్ గవర్నమెంట్ పెండింగ్ పెట్టిపోయింది. గవర్నమెంట్ వచ్చినాక అది క్లియర్ చేసుకుంటూ ఇప్పటివరకు 50% క్లియర్ చేసుకుంటూ వచ్చినాము. సకిమది క్లియర్ చేసేది ఉంది, దాన్ని కూడా వారిగా క్లియర్ చేస్తామని చెప్పి తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయిందా, 10th క్లాస్ ఎగ్జామినేషన్ పైన మాట్లాడితే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి ఇదే బండి సంజయ్ 10th క్లాస్ పేపర్ లీక్ అయిందని చెప్పి వీళ్ళిద్దరు కొట్లాడి ఏదైతే డ్రామా ఆడినో, హరీష్ అని ఒక పిల్లగాడు ఆ రోజు ఎగ్జామినేషన్కి వెళ్ళి డిబార్ అయినరు వీళ్ళు చేసిన తప్పిదానికి.
ఒక విద్యార్థి జీవితం ఆగం చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు నేనే న్యాయస్థానంకి వెళ్ళి ఆ విద్యార్థికి మళ్ళీ ఎగ్జామ్ రాయనివ్వాలని చెప్పి కోర్టుకి ఆర్డర్ తీసుకొని వచ్చి ఎగ్జామ్ రాయిపించినాం. అది మా చిత్తశుద్ధి మేము అధికారంలో లేనప్పుడు. మొన్న 10th పేపర్ ఏదైతే లీక్ అయిందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినాక ఆ పేపర్ బయటికి వచ్చిందనంటే ఆ రోజే దానిపైన స్పష్టత ఇచ్చి ఆధారాలు కూడా బయట పెట్టడం జరిగింది. లీక్ అంటే ఏందో అర్థం వీళ్ళకి తెలుసా? అసలు లీక్ అంటే ఏందో అర్థం బండి సంజయ్కి తెలుసా? పేపర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ కాకముందే సోషల్ మీడియాలలో ఆ పేపర్ ఎట్లయితే నీట్ పేపర్ చక్కర్లు కొట్టిందో, టెలిగ్రామ్ గ్రూప్లలో ఇతర గ్రూప్లలో పేపర్లు చక్కర్ కొట్టి పేటిఎం గూగుల్ పే కొడితే ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు చూడండి, దాన్ని లీక్ అంటారు. లేదా టీజీపీఎస్సీ పరిధిలో ఏదైతే ఒకటేసారి 26 పేపర్లు సంబంధించి అంగట్లో సరుకు అమ్మినట్టు బేగం బజార్లో పేపర్లు అమ్మితే బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదైతే దాని తర్వాత ఆనాడున్న